ఫైనల్‌గా రీసెంట్‌గా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం జరిగిన ఒక విషయం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ హత్య. హత్య, యాక్సిడెంటా అని హత్య నువ్వు ఎట్లా అంటావు? కొంతమంది అలా ఎలా లేదు. అంటావు హత్య అక్క అని నువ్వు? అనట్లేదు. నేను హత్య అని అంటున్నారు. అది హత్య, యాక్సిడెంటా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఖచ్చితం గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది. అది యాక్సిడెంటల్‌గా జరిగిందని డిక్లేర్ చేసింది గానీ, కొంతమంది మాత్రం క కొన్ని గవర్నమెంట్‌లు కలిపి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కొంతమంది వెనకాల నుండి దీన్ని హత్య చేపిచ్చారు అని ఆరోపిస్తున్నారు. మీ ఒపీనియన్‌లో ఏది కరెక్ట్? నాకైతే తెలీదండి ఆయన. తెలుసు గానీ ఆయన ఎలా చచ్చిపోయాడో తెలీదు. హ్మ్. చూసాను ఆయన్ని హ్మ్. టీవీలో అలా హ్మ్. చూసాను. పేరు చెప్తాడు కాబట్టి. హ్మ్. కానీ ఆయన చంపించారా, సంచాడా అవన్నీ నాకు తెలీదు. హ్మ్. నేనే చూసి షాక్ అయినా అంతే. హ్మ్. నాకు ఆయన గురించి అయితే పర్టిక్యులర్‌గా తెలీదు. హ్మ్. ప్రవీణ్ అనే ఆయన కడప పాస్టర్. హ్మ్. కానీ నోరంతా దోలెక్కువ. హ్మ్. మా హిందూ దేవుళ్ళే తిడతాడు. హ్మ్. రాముడు అన్నాడట సీతాదేవిని, "నువ్వు లక్షణతో లేచిపో, భర్తతో లేచిపో" అన్నాడంట. హ్మ్. ఈడు చూసాడు ఈ ఎదవ. అలాగే మా ముస్లిమ్స్ ప్రేయర్ చేసుకుంటారు కదా మసీదుల్లో, హ్మ్. ఇలా ఒంగోని ఇలా మొక్కుతారా? దానికి ఏమంటున్నాడు అది? డాగీ స్టైల్‌లో ఒంగుంటారు. మూడొస్తుంది అంటున్నాడు. హ్మ్. వాడు మనిషా లేకపోతే పశువా నాకు అర్థం కావడం లేదు. వాడు హ్మ్. పాస్టర్ ఎట్లా అయ్యాడండి? నువ్వు పాస్టర్ అయితే నువ్వు క్రిస్టియన్స్ కోసం, మీ జీసస్ కోసం ప్రచారం చేసుకో. మీ దేవుడు నిజం గొప్పవాడే. హ్మ్. మీ దేవుడి కోసం నువ్వు ప్రపంచానికి తెలియచేయు. అంతేగాని మిగతా దేవుళ్ళు కించపరచమని ఎవరు చెప్పారండి? అది పక్కన పెడితే వాడు పచ్చి తాగుబోతు. హ్మ్. వాడు అంత దూరం బైక్ మీద ఎట్లా వెళ్తాడండి బుల్లెట్ మీద? హైదరాబాద్ ఎక్కడ? రాజమండ్రి ఎక్కడ? ఇంత దూరం ఎవరైనా బుల్లెట్ మీద వెళ్తారా? బుద్ధున్నోడు ఎవడైనా గాని. ఆ! బుల్లెట్ మీద వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ హ్మ్. ఎల్బీ నగర్‌లో ఒక వైన్ షాప్‌లో మద్యం కొనుగోలు చేశాడు. ఫోన్ పే చేశాడు. హ్మ్. మళ్ళీ కోదాడ ఎళ్ళేసరికి మళ్ళీ ఇంకా అది అయిపోయినట్టుంది ఆ బాటిల్. ఇంకో హ్మ్. బాటిల్ తీసుకున్నాడు. హ్మ్. మళ్ళీ ఏలూరు ఎళ్ళినప్పటికి అది అయిపోయినట్టుంది. ఇంకో బాటిల్ తీసుకున్నాడు. హ్మ్. అన్ని ఆధారాలు ఉన్నాయి. హ్మ్. ఆయన తాగి డివైడర్ గుద్దేసి చచ్చిపోయిండు. హ్మ్. ఆయన్నెవ్వరు చంపలేదు. హ్మ్. కొంతమంది ఫేక్ పాస్టర్‌లు ఏంటంటే మతమును పట్టుకొని రాజకీయాలు చేసి హ్మ్. వాళ్ళు సెలబ్రిటీలు అయిపోవాలని చూస్తున్నారు. ఆల్రెడీ అంతా వచ్చింది కదా! పోస్ట్ మార్టం హ్మ్. రిపోర్ట్ వచ్చేసింది అంతా. మొత్తం. సెల్ఫ్ యాక్సిడెంట్. ఆయన యాక్సిడెంట్ చేసుకొని తప్పదాగి చచ్చిపోయాడని హ్మ్. రిపోర్ట్ వచ్చేసింది. హ్మ్. ఈ ఫేక్ పాస్టర్‌లు అందరూ కూడా చెప్పుతో కొట్టినట్టు వచ్చింది ఆ రిపోర్ట్. పోస్ట్ హ్మ్. మార్టం రిపోర్ట్. హ్మ్. దట్స్ వెరీ రాంగ్. ఆయన్నెవరు చంపలేదండి. అందరూ ఆంధ్రాలో హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధ మతస్థులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైన మతస్థులు కావచ్చు, అన్ని మతాల వాళ్ళు బాయిలాగా ఉన్నారు. ఇది వీళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఈ ఫేక్ పాస్టర్స్ తప్పితే అది అది మాత్రం ముమ్మాటికి సెల్ఫ్ యాక్సిడెంట్. హ్మ్. ఆయన తప్ప తాగి రోడ్డుకి డివైడర్ గుద్దేసి చచ్చిపోయిండు. ఇట్స్ క్లియర్. యాహ్!